దిశ వీళ్ళ ఉద్దేశం ఇప్పటికి మీరు చూస్తే 16 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తాదంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఈ సభ ద్వారా ఒకటే వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎక్కడైనా ఈ 16 ప్రాజెక్టులో చేసిన ప్రగతి ఒకసారి చూసిన తర్వాత మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించే వ్యక్తులైతే ఇప్పటికైనా గమ్మునుండాలి. ఇంకా కూడా మీరు మాట్లాడతారంటే మీ ఉద్దేశాలు ప్రజలు అర్థం చేసుకొని ఇలాంటి నాయకులు చీకొట్టే పరిస్థితి రావాలి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడడం, ప్రతిరోజు కావాలని ఆరోపణ చేయడం, ఈ ప్రాజెక్ట్ నిలిపేయాలని ప్రయత్నం చేయడం, ఇది చాలా దుర్మార్గమైన కుట్ర దిశ. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికి ఒక వరం. తరతరాలుగా నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. ఏ రాష్ట్రానికి లేని విధంగా 2 కోట్ల ఎకరాలు భూమిని సాగు చేసుకునే అవకాశం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి వస్తుంది. అనవసరంగా అభివృద్ధికి అడ్డుపడద్దండి, లేనిపోని సమస్యలు సృష్టిద్దండి. మీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఉండే మీరే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతీయడం చాలా దుర్మార్గం. మీరు రాజకీయాల్లో ఉండేది, లేకుంటే రాజకీయాల్లోకి వస్తామనేది, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేస్తామని చెప్తున్నారు. అలాంటి సమయంలో మీరు చేసే పనుల వల్ల రాష్ట్రానికి మేలా నష్టమా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు అడ్డం పడుతున్నారు, అవినీతి ఆరోపణ చేస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ ప్రభుత్వానికి చాలా క్లియర్గా నేను చెప్పింది, టెక్నాలజీ కూడా ఉపయోగించి ఒక నీతివంతమైన సమర్థవంతమైన ప్రభుత్వం ఎవరైనా ఇస్తున్నారంటే దానికి మొదటి స్థానంలో మనం ఉంటాం. ఈరోజు ప్రపంచం అంతా ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వస్తున్నారంటే ఒక్క పైసా అవినీతి లేదు కాబట్టి, ఎక్కడికక్కడ రియల్ టైంలో క్లియర్ చేస్తున్నాం కాబట్టి, ఇబ్బందులు లేవు కాబట్టి ఒక విశ్వాసంతో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అదే సమయంలో మనం కూడా టెక్నాలజీ పెట్టి ఏ పేదవాడికి కూడా ఎక్కడా ఇబ్బంది లేని విధంగా ఈరోజు మనం టెక్నాలజీ ఉపయోగించిన తర్వాత పెన్షన్ కానీ, రేషన్ కానీ, బీమా కానీ, రేపు పెళ్లి కానుక కానీ, స్కాలర్షిప్లు కానీ, లేకుంటే ఏ పనైనా సరే ఒక్క పైసా అవినీతి లేకుండా ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా మీద ఆరోపణ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేనే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా చెప్పింది 500 రూపాయలు 2000 రూపాయలు రద్దు చేసి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో ఉండాలని మళ్ళా ఒకసారి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దేశ ఆరోపణ చేసుకోవడం కాదు, ఎవరికి ఎంత చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర డబ్బులు 2000 రూపాయలు లేకపోతే పంచే పనే ఉండదు, 500 రూపాయలు లేకపోతే పంచే పని ఉండదు. మీరు 100-200 రూపాయలు చేస్తే కట్టలుగా తీసిపోయినా పంచలేరు. రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళన చేయాలంటే సేవే కొలమానంగా ఉండాలి. ఈరోజు ఇక్కడే ఎమ్మెల్యేలు ఉన్నారు, రాత్రి మగళ్ళు పనిచేస్తున్నారు. ఓసారి ఎవడో ఎక్కడి నుంచో బాంబే నుంచో బెంగళూరు దిగుతాడు కట్టెల మూటతో. దాంతో మనం భయపడిపోయే పరిస్థితి. ఎందుకు భయపడాలని అడుగుతున్నాను. మనం చేసే సర్వీస్ పైన, ప్రజలకు ఇచ్చే మెరుగైన పాలన పైన మనం ఓట్లు అడిగే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు, మేము ఏదో ఎక్కడెక్కడో 25 కోట్లు కాన్స్టిట్యున్సీకి పెట్టేసామని. అది ఉంటే వాళ్ళకే అప్పచెప్తాను, వాళ్ళే తీసుకోమంటున్నా. ఊరికే ఆరోపణ చేయడం కాదు దిశ. ఆరోపణ చేసినప్పుడు ఒక పద్ధతి ఉండాలి, ఉందాతనం ఉండాలి, సమాచారం ఉండాలి. మొన్న మాట్లాడారు, నేను అడిగాను, మీకు ఎవరు చెప్పారని అడిగాను. చెప్పాలి కదా దిశ. సాక్షి పేపర్లో వచ్చిన తీసుకు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 3 పార్టీలు కూడా ఓటైపోయారు దిశ. ఇప్పుడు అంటే తెలుగు వారి కోసం, తెలుగు జాతి కోసం మనం పోరాడుతామంటే మేము వ్యతిరేకులం అండి? ఎక్కడ లేని ఐకమత్యం. ఒక ఆయన అంటాడు, నేను అధ్యక్ష నేను ప్రధానమంత్రిని కలుస్తాను. ఆ విజయసాయి రెడ్డి సిగ్గు కూడా లేకుండా అధ్యక్ష నిన్న కూడా చెప్పేస్తున్నాడు, నేను ప్రధానమంత్రి కలుస్తాను, కలిశాను, కలుస్తూనే ఉంటాను. మన మీద అంటే ఒక దొంగ పోయి అధ్యక్ష, ఒక అవినీతి పరుడు పోయి, ఒక నేరస్తులు పోయి మన మీద కేసులు పెట్టే వరకు ప్రధానమంత్రి సహకారం తీసుకున్నా అంటే ఏమనాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతున్నారు, కేసులు పెట్టిస్తామన్నారు. ఇంకో పక్క వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, బీజేపీ కూడా. అంటే కేసులు భయపడతామండి? మేము భయపడ్డామండి? ఒక నీతివంతంగా ఉన్న అధ్యక్ష, ఎవ్వరికీ భయపడని పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. భయపడే సమస్య లేదు.
ఒక ఆయన నేను అడిగితే మేము ఎంత ఇచ్చావు వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని అమిత్ షా గారు, నేను అది అడుగుతున్నా ఎప్పటి నుంచో చెప్పండి. మా రాష్ట్రానికి ఏమి ఇచ్చారో చెప్పండి. విభజన చట్టంలో మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారో చెప్పండి. ఇంకో పక్కన మీరు ఆ రోజు రాజ్యసభలో ఏం చేశారో, ఏం హామీలు ఇచ్చారో అవి ఎంతవరకు చేశారో చెప్పని అడుగుతున్నాను. లేదంటే రెగ్యులర్గా దానికి ఇచ్చారు, దీనికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, మనం డబ్బులు పే చేసి దానికి ఇచ్చారు తప్ప ఇంకోటి కాదు దేశ. ఇంకో పక్కన దేశ 100 క్వశ్చన్స్ నన్ను అడుగుతా ఉంటారు. అడగండి, 100 కాదు 1000 క్వశ్చన్స్ అడగండి, ఏం బాధ లేదు. క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు విభజన చట్టం బిల్లు పెట్టారు, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లు పాస్ చేయడానికి హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా సమీక్ష చేసి ఇవన్నీ చేశామని స్పష్టంగా చెప్పమని పదే పదే డిమాండ్ చేస్తున్నాను. అది నేను డిమాండ్ చేస్తే అది వదిలిపెట్టి నా మీద ఆరోపణలు చేయడం, ఎదురుదారి చేయడం, ఇది ఎక్కడా దౌర్భాగ్యం అధ్యక్ష? ఇది ప్రజాస్వామ్యం, ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? నేను అదే చెప్తున్నా, నేను చేసేది న్యాయం కోసం పోరాడుతున్నా, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నా. తప్పుడు ప్రచారం చేస్తున్న అధ్యక్ష, ఈ విషయం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. వీడు చేసే ప్రచారం ఏంటంటే, నేను ఆ రోజు ప్యాకేజీ ఒప్పుకున్నాను. నేను ప్యాకేజీ ఏం చెప్పాను అధ్యక్ష? మాకు ఆ చట్టంలో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ చేయమన్నాం. స్పెషల్ స్టేటస్ ఏదైతుందో, ప్రత్యేక హోదా ఉందో అది అమలు చేయమన్నాం. ఏం చెప్పారు? మనకు అసత్యం చెప్పారు. 14వ ఆర్థిక సంఘంలో ఎవ్వరికీ మేము ఇవ్వడం లేదు, ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వం, మీకు ప్రత్యేకంగా అందులో ఉండేటన్ని ఇస్తామని ఆ రోజు అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు నాకు ఫోన్ చేసినప్పుడు, రేపు అసెంబ్లీ ఉంది, మేము గట్టిగా ఉండాల్సి వస్తుందంటే ఆ రోజు చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత నేను ఏం చేశాను అధ్యక్ష, అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు చూస్తే ఆ రోజు స్పెషల్ స్టేటస్లు ఇచ్చేటన్నీ ఇస్తామంటే మనం ఒప్పుకున్నాం. ఏమైంది అధ్యక్ష? ఒక్కటి కూడా ఇవ్వాలి. ఈ రోజు ఏం చెప్పారు? మళ్ళీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90-10%తో ఏవైతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్టెండ్ చేశారు. నేను ఆ మాట అడిగాను, మాకు ఇవ్వనన్నారు, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదన్నారు, మాకొక్కరికే ప్రత్యేకంగా ఇస్తామన్నారు. ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చారు. ఆ ఫెసిలిటీ మాకెందుకు ఇవ్వరని అడుగుతున్నాను. మనం అడిగితే మీరు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీకు డబ్బులు ఇస్తాం, మీ అకౌంట్లో పెడతాం, మీరే వడ్డీ మీ FRBM చూపించండి, తర్వాత ఎప్పుడో మేము కడతాం అనే పరిస్థితి వస్తే ఇది ఎక్కడ న్యాయం సార్? ఆ విషయమే నేను అడిగాను. అదే సమయంలో నిన్న మొన్న పార్లమెంట్లో మంత్రి మాట్లాడుతూ మళ్ళా ఒక మాట మాట్లాడి 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా చెప్పలేదని చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చెప్పాడు, మెంబర్ చెప్పారు, వాళ్ళ మంత్రి రాజ్యసభలో చెప్పారు. ఇవన్నీ మీరు ఉల్లంఘించిన విధానాలు కాదని నేను అడుగుతున్నాను. నేను అడిగింది ఏంటి? స్పెషల్ స్టేటస్ ఇమ్మన్నాను. మీరు ఎవ్వరికి ఇవ్వమంటే నేను ఆ రోజు ఒప్పుకున్నది, మీరు మాకే ప్రత్యేకంగా ఇస్తారంటే కనీసం ఇవన్నీ ఇమ్మన్నాను. 4 ఏళ్ళు అయింది, ఇవ్వలేదు. మొన్న బడ్జెట్లో చూసాం, ఇవ్వలేదు. అన్యాయం జరిగినప్పుడు 5వ సంవత్సరం కూడా చూస్తే ఇంకా అడగాలి, నిలదీయాలి అనే ఉద్దేశంతో మనం గట్టిగా అడిగితే మన తప్ప అధ్యక్ష? ఈ రాజకీయ పార్టీలు ఎవ్వరు అడగలేదు. మొట్టమొదటిసారిగా అన్యాయం జరిగిందని బడ్జెట్ చూసిన వెంటనే గట్టిగా అడిగిన ఏకైక పార్టీ ఒకే పార్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. గట్టిగా అడిగాం. ఆ రోజు పొగిడారు, వీళ్ళు బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది అని పొగిడిన వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు. రెండో అధ్యక్ష, మనం గుర్తుపెట్టుకోవాలి, దేశంలో అవినీతిని నిర్మూలించాలనుకున్నప్పుడు ప్రధాన ముద్దాయిలు A1, A2లు మీ ఆఫీసులో కూర్చోబెడితే, ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్తే దొంగల మరి కూర్చున్న పరిస్థితి వస్తే దాన్ని ఏమంటారు అధ్యక్ష? అదే అడుగుతాను నేను. అంటే ఈరోజు వాళ్ళతో కలిసి, నేరస్తులతో కలిసి మా మీద కేసులు పెడతారా? మీరు ఏమవుతుందండి కేసులు పెడితే? ఎందుకు పెడతారు? అంత అధైర్యపడిపోతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడినప్పుడు ఎప్పుడూ పిరికితనం ఉండదు దిశ. తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగు వారి అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం పెట్టారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడని పెట్టిన పార్టీ. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామని. భయపడే సమస్య లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.